హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్మోజీని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు కేసీపీడీ టీవీ. కేసీపీడియా అంటే అంటే అని అడగండి, నాకు కూడా తెలియదు. ఇంకా న్యూస్ లోకి వెళ్తే ఒక పక్క రిలీజ్ కి సిద్ధమవుతున్న సర్కార్ వారి పాట, మరో పక్క జోరుగా సాగుతున్న సర్కార్ వారి వేట. లోన్లు కట్టని ఇల్లుల్ని, స్థలాల్ని స్నీజ్ చేసే టైం కూడా ఇవ్వకుండా సీజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. సో టైం కి లోన్ కట్టండి, మీ ఓన్ హౌస్ లో ఉండండి. ఇలాంటి ఏవో జరుగుతాయనే టైంకి లోను ఫ్యాన్ 2 కట్టేస్తాను. నాలా ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఉండాలి. నాన్నగారు ఈడేంటి రోజు నేను అరుతాను కానీ లేవడు, ఈ రోజేంటి ఈడొరుతున్నాడు? నాన్నగారండి, ఇల్లు పడిపోతుందండి. ఎక్కడా? నీ డ్రీమ్ లోనా? కాదండి, నా రూమ్ లో. ఇదిగోండి, ఈ పెచ్చుడు పడింది. పెచ్చు ఊడిందా? ఇదేం వర్షాకాలం కాదే. చూడండి నాన్నగారు, పెచ్చులు ఎలా ఊడిపోతున్నాయో. ఇంకొన్ని రోజులు అయితే కొంపంతా కూలిపోయేలా ఉంది. పొద్దున్న ఏదో అప్సకనం మాటలు మాట్లాడుకో. ది గ్రేట్ పిసినగొట్టు భవనం కూలిపోవడమా? ఒక తాజ్ మహల్, ఒక చార్మినార్, ఒక పిసినగొట్టు భవనం చరిత్రలో అలా నిలిచిపోతాయి. ముందు మనం నిలవాలిగా. ఇల్లంతా పాత పడిపోయిందండి, కొత్త ఇల్లు కట్టిద్దాం. ఏంటి కొత్త ఇళ్ళ? నా జీతంలో సగం డబ్బులు దీనికి లోన్ కట్టడానికే సరిపోతుంది. మళ్ళీ కొత్త ఇల్లు అంటే ఏ బ్యాంకు ఒక అన్నం వేయాలి. అందుకే ఎన్ని పెచ్చులున్నా, ఎన్ని మచ్చలు పడ్డా మనం ఈ ఇంట్లోనే ఉండాలి. ఈ ఇంటిని మనల్ని ఎవరు వేరు చేయలేరు. అజ్జి బాబోయ్, ఏంటి సౌండ్? నాన్నగారు, బయట ఏదో జరిగిపోతుందండి. జేసీబీ మన ఇంటి మీదకి వస్తున్నాడేంటి? ఏ ఆపయ్యా, ఆపు. నువ్వు జేసీబీవా, పాయింట్స్ టేబుల్ ఆర్సీబీవా? ఆగమన్నా అలా దూసుకెళ్ళిపోతున్నావేంటి? మీరు ఆపమంటే ఆగరు సార్, మేము విజిలేస్తే ఆగుతారు. మధ్యలో నువ్వెవరు అయ్యా? వచ్చిరా నాగార్జున డబ్బింగ్ వేసుకుని. ఐఎమ్ నాట్ నాగార్జున, ఐఎమ్ నాగ చైతన్య. జస్ట్ కాల్ మీ చైతు. బూతులు వస్తే నాకు చెప్తున్నా, ముందా జేసీబీ ఆపిచ్చు. ఓకే ఓకే మామా కోహ్లీ, బ్యాటింగ్ బంద్ కరో. ఇప్పుడు చెప్పయ్యా, నా ఇంటి మీద ఎందుకు పడ్డారు? పడ్డాను కదేమన్నా అమ్మాయా? మీరు సంవత్సరం నుంచి ఇంటి వాయిదాలు కట్టట్లేదు కాబట్టే ఇప్పుడు కొడుతున్నాం. అదేంటి అలా అంటావు? ప్రతి నెల టైంకి అమౌంట్ కట్టేశాను కదా. అదంతా మాకు తెలీదు. బ్యాంకు మమ్మల్ని కొట్టేయమంది, మేము కొట్టేస్తున్నాం. నాన్న కోహ్లీ, స్ట్రాటజిక్ టైం అవుట్ అయింది, ఇంక నువ్వు మొదలెట్టు. ఏంటి మొదలు పెట్టేది? ఈ ప్రెసిడెంట్ లక్ష్మిని కూలగొట్టేస్తారా? పేమెంట్ కట్టకపోతే పిఎం రమికా సేన్ ఇల్లైనా కూలగొట్టేస్తాం. ఒక్క నిమిషం ఆగండి, మా మేయర్ అన్నకి ఫోన్ చేస్తాను. సార్ సార్ అలాగా సార్. ఓకే సార్, మేయర్ సార్ చెప్పారు కాబట్టి ఇప్పుడు కోల్చడం ఆపేస్తున్నాం. త్వరగా బ్యాంక్ వెళ్ళి మీ ఇష్యూ ఏదో సాల్వ్ చేసుకోండి. అప్పటి వరకు మీ ఇంటికి తాళం వేయాల్సి వస్తుంది. మీరు ఇంటికి తాళం వేసేస్తే మేము ఎక్కడ ఉండాలయ్యా? తాళం వేయడం వరకే మా పార్ట్, తర్వాత ఎక్కడుంటారో అది మీ ఫేటు. నాన్న కోహ్లీ, క్లోజ్ ద గేట్. ఆగండి ఆగండి. ఏ బాబు, బ్యాటు బాలు ఉండిపోయాయా? కాదు, మా బేబమ్మ ఉండిపోయింది. వసే బేబమ్మ, బయటికి రాయే. దీన్ని అలా పిలిస్తే రాదు. బేబీ, పీచ్ మిఠాయి బండి వచ్చింది, రా. నాన్నగారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? నాకు మాత్రం ఏం తెలుసురా, ఆ శివయ్య ఏటనుకుంటున్నాడో నాకేటెరుక. ఏంటి జగ్గు, ఇంత ఎండ్లో బ్యాగులు పట్టుకొని తయారయ్యారు? ట్రిప్పా? కాదు, అప్పు. అప్పో తుప్పో నాకెందుకులే, పప్పు చేశాను, మా ఇంటికి వచ్చేయండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఏమండి, నేను మేయర్ గారితో మాట్లాడింది మీరు బ్యాంక్ వెళ్ళి మాట్లాడతారని. ఇలా పప్పు చేశానంటూ ఊపుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు. అయినా సింహానికి ఆకలేస్తే గడ్డి తిందో. మేం కూడా నీ ఇంటికి రాము. అవసరం అయితే ఏ చెట్టు కిందైనా ఉంటాను గాని నీ పాముల పొట్టులోకి మాత్రం రాను. నిన్ను ఎత్తానంటే తర్వాత నన్ను పైకి ఎత్తాల్సి వస్తుంది. కామ్గా అలా గట్టుమే కూర్చో. రే, దీనికి ఎవరన్నా చెప్పండి రా. బేబీ, మనం వెకేషన్ కి వచ్చాం, నువ్వు ఇరిటేషన్ చేయకుండా కాసేపు లొకేషన్ లో ఎంజాయ్ చేయి. ఈ లొకేషన్ ఏం బాలేదు, నాకేం కనిపించట్లేదు. పోనో పని చెయ్యి, ఈ చెట్టు ఎక్కి కూర్చో, ఊరంతా క్లారిటీ కనిపిస్తుంది. ఇది పాస్ట్ మర్చిపోయినా పవర్స్ మాత్రం మర్చిపోలేదు. ఇంతకీ మన ముక్కు మావగాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో అంకుల్, చెప్పు తెగిపోయింది, కొంచెం కుట్టి పెట్టండి. ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారా? అయ్యో మా అయ్య మీరే.
చూసి స్వయం కృషిలో చిరంజీవిలాగా చెప్పుకుంటే అంకుల్ అనుకున్నాను. అనుకుంటావరా, అయినా నిన్ననేం లాభంలే, మన టైం బ్యాడ్. అవును, ప్యాలెస్ లాంటి పిసినగొట్టు భవనాన్ని పెట్టుకొని ఫ్యామిలీ అంతా చెట్టు కిందకు వచ్చారేటి? గార్డెన్ పార్టీయా? మేమింత బర్త్డేలో ఉంటే గార్డెన్ పార్టీ అంటావేట్రా? ఓ పేతటి, ఏమైంది అంకుల్? బ్యాంక్ వాళ్ళు మా ఇంటి తాళం వేసుకుని పట్టుకెళ్ళిపోయారా. అయ్యో, సో సాడ్. స్పేర్ కీ లేదా? ఉంది. మరి ఇంకే లోపల ఉంది. ఓ క్రాబ్. ఈ టైంలో క్రాబ్స్ అవి అంటే బడ్జెట్ ఎక్కువైపోద్ది. చికెన్ కర్రీ అయితే బెటర్. నువ్వు రొట్టెలో పంచులు ఆపి వీళ్ళ పొట్టలు ఎలా నింపాలో ఆలోచించు. దాన్నేముంది, పదండి మావయ్య మన ఇంటికి వెళ్ళిపోదాం. మీ ఇల్లు అయితే మా ఇల్లు కదా, మా ఇల్లు అయితే మీ ఇల్లు కదా. ఎలాగా పెళ్ళయ్యాక మా ఇంటికే కదా రావాలి. అదే నా పెళ్ళప్పుడు మీరు మా ఇంటికి రావాలి కదా. లేదురా ముక్కు, నా గడప తాళం నా దగ్గరికి వచ్చేంత వరకు నేను ఏ గడప తొక్కను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? లెట్స్ గో టు సర్కారు వారి పాట కాదు బ్యాంకు. ఇది బ్యాంకా బూత్ బంగ్లానా? ఎలా ఉందేటి? గవర్నమెంట్ బ్యాంకులు అంటే అలాగే ఉంటాయి మరి. నాన్నగారు ఇంకా వెయిట్ చేసి లేట్ చేయకుండా పదండి, మన హౌస్ కోసం ఫైట్ చేద్దాం. ఒరే, ఇలా గుంపుకి వెళ్తే గొడవ కోసం వచ్చాను అనుకుంటారు. ఫస్ట్ నేను సోలోకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఈ లోపు జనజీవన స్రవంతిలో కలిసిపోండి. ఏమైనా తేడా వస్తే సిగ్నల్ ఇస్తా, అప్పుడు యాక్షన్ లో దిగుదురు. ఓకే అంకుల్, మీరు మాత్రం చంటీలో వెంకటేష్ లా మెల్లిగా అడగకుండా గణేష్ లో వెంకటేష్ లా కొంచెం రఫ్ గా అడగండి. సరే సరే, మీరు వెళ్ళండి. సార్, వాయిదాలు కట్టలేదని మా ఇంటి తాళం తీసుకొచ్చారు, కొంచెం రసీదులు చూసి చెప్పండి సార్. రష్మికనా? బాగుంటది బాగుంటది. రష్మిక కాదు సార్, రసీదు చూడండి. రసీదా? అమ్మో, లంచ్ టైం, ఇప్పుడు అన్ని కుదరవు, ఒక గంట ఆగిరా. గంట సేపా? సర్లే, వెయిట్ చేద్దాం. ఓ పిల్లామో నీకో చట్ట బుగ్గల సినారి, వాళ్ళు చూపులోన ఏనుగుల సవారి. ఇదిగో బాబు. యా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? డబ్బులు కావాలి. చూడడానికి బానే ఉన్నావు కదా, అడుక్కోడానికి సిగ్గులేదు. అయినా నా దగ్గర చిల్లరలేదు, ఫోన్ పే స్కానర్ ఉంటే చూపి. వాయ్యా, ఏంటి తాత అలా కొడిసో? నేను అడిగింది మిషన్ నుంచి డబ్బులు తీసేమ్మని. మిషన్ లోంచి డబ్బులు తీసి ఇవ్వడానికి అదేం డిబ్బీ కాదు. నీ కార్డు పెట్టి పిన్ను కొడితే అప్పుడు డబ్బులు వస్తాయి. ఇదిగో కార్డు. ఓకే, కార్డు తెచ్చేవేటి? మరి ముందే చెప్పాలిగా. పిన్ను చెప్పు. ఇదిగో బాబాయ్, పిన్ని చెప్పు. పిన్నికి చెప్పే వచ్చా. ఊరి నా తాత, నువ్వు పిన్నికి చెప్పావా నీ పెళ్ళానికి చెప్పావా అని అడగలేదు. ఏటీఎం పిన్ను. పిన్ అడిగితే అలా దున్నలా చూస్తావేట్రా? చెప్పు. ఇదేనా? నేను అడిగింది పిన్నునో నీ పిన్నునో కాదు, ఏటీఎం పిన్ను, 4 అంకెల నెంబరు. అదా, ఉండు చెప్తా. త్వరగా చెప్పాడు. 2 3 7. ఊరి నీ అయ్యా, త్వరగా చెప్పాడు. అబ్బా అనుకున్నాను. ఒరే తాత, టైం అయిపోయింది, ఈసారైనా త్వరగా చెప్పు. సరే సరే, 2 2 7. అదేటి ఇందాక 3 చెప్పావు కదా? అదే 3. తర్వాత 7. లాస్ట్ నెంబర్ చెప్పు. లాస్ట్ నెంబర్. ఒరే ఈసారైనా త్వరగా చెప్పరా. లాస్ట్ నెంబర్. లాస్ట్ నెంబర్ గుర్తురాట్లేదు, నువ్వేదోటి కొట్టే. ఒరే, ఏదో ఒకటి కొట్టడానికి ఇదేమన్నా ఫోన్ నెంబరా? ఏటీఎం నెంబర్. ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించావంటే ఏటీఎం లైట్ కుక్కేతాను. ఎలా? అబ్బా ఏంట్రా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఉండు మావే, మాయ మెల్లగా డీల్ చేస్తాన్నారుగా, ఈ లోపు చల్లగా మనం ఇక్కడ కూర్చుందాం. ఇదిగో బాబు, ఈ దీపాతిత్వం కొంచెం పిలిచేస్తారా? మావా, ఈడెవడనో పిలమంటున్నాడు, కొంచెం చూడరా. హాయ్, వాట్ డు యు వాంట్? ఈ డిపాజిట్ కొంచెం పిలిచేస్తారా? అది పిలిచేస్తారా కాదు మావే, డిపాజిట్ ఫామ్ ఫిల్ చేస్తారా అని అడుగుతున్నాడు. వాట్ అమ్మా, అందులో అంత అర్థం ఉందా? నీ డిపాజిట్ ఫామ్ మేము పిలిచేస్తాం గానీ ఇంతకీ నీ పేరేంటి? తతీష్. ఇట్స్ సతీష్. అర్థమైంది, వీడికి సత్తని కాదు నత్తని ఎట్టాలి. పిలిచేస్తారా? మామా, ఆ పెన్ అందుకోరా. ఇది పిలిచేయకపోతే చిచ్చి ఫిల్ చేయకపోతే ఈ నత్తితో మనల్ని కిల్ చేసేలా ఉన్నాడు. పేరు చెప్పు. ఓ ఆల్రెడీ చెప్పావు కదా, వద్దులే, ఇంటి పేరు చెప్పు. మామా ఏం చెప్పాడురా? నాకు అదే అర్థం కావట్లేదు, అది కేనా ఏనా? ఒరే, ఇటు తెలుగులో తాగునింతం తప్ప ఇంకేం చదవలేదు అనుకుంటారా? తా తప్ప ఇంకేం అక్షరం పలకట్లేదు. సర్లే, ఎంత అమౌంట్ కావాలో చెప్పు. 90 తేలా? మామా, నాకు ఎర్ర తేలు తెలుసు, నల్ల తేలు తెలుసు, ఈ 90 తేలేంట్రా? 90,000 అయి ఉంటది. 90 తేలు అంత రియాక్షన్ ఇచ్చాడంటే కాదు, 30,000 అయి ఉంటది. చూసావా, నీకన్నా నాకే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. సంతోషం, లాస్ట్ లో సైన్ ఏదో పెట్టేసి అని పంపే మామా. బాబు, ఇక సైన్ తెచ్చు.
ఇక్కడ ఓకే. చూసావా, ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేయాలంటే మనం కూడా తాగునితో నేర్చుకోవాలి. తగోరించావులే. చిచ్చి, కాసేపు ఇక్కడే ఉంటే ఇటు తా భాష నాకొచ్చేలా ఉంది. పద ఇక్కడి నుంచి పోదాం. సార్, ఈ రసీదు కొంచెం చూస్తే. ఏంటయ్యా నువ్వు ఇంకా వెళ్ళదా? లేదు సార్, 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. కొంచెం చూసి చెప్తే. అరే రే, స్నాక్స్ బ్రేక్ అయ్యా, టీ తాగేసి వస్తాను, ఒక అరగంట కూర్చో. సార్. అయ్యో బయటవే, కూర్చో, వచ్చేస్తాను. సర్లే, అరగంటే కదా, కూర్చుందాం. ఏంటి నాన్నగారు ఎంతసేపు? పొద్దున్న ఎప్పుడో వచ్చాం. లంచ్ టైం అయిపోయింది, స్నాక్స్ టైం అయిపోయింది, డిన్నర్ టైం కూడా అయిపోయేలా ఉంది. అవును మాయ, ఐఎమ్ వెరీ హంగ్రీ. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఓ అరగంట ఆగండ్రా, పని అయిపోతుంది అన్నాడు. చా, మీరు ఇలా మెతక్క ఉండడం వల్లే ఆడు మిమ్మల్ని ఆడేసుకుంటున్నాడు. ఉండండి, ఆడు పని చెప్తా. రే మను, మన ఇంటికి మన చేతికి వచ్చేదాకా నో వైలెన్స్, ఓన్లీ సైలెన్స్. మాయ, ఆయన వచ్చినట్టున్నారు, వెళ్ళి అడగండి. సార్, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, కొంచెం చూడండి. అబ్బాబ్బా, ఎన్నిసార్లు చెప్పాలయ్యా, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. అయినా బ్యాంక్ క్లోజింగ్ టైంలో వస్తే అలా. వెళ్ళు, రేపు పొద్దునరా. ఆడంతలా ఓవర్ చేస్తున్నా ఏంట్రా మీ నాన్న? మనల్ని అయితే బెల్ట్ ఇచ్చుకొని బాధేస్తాడు. ఆయన కనీసం ఫిల్ట్ కూడా పట్టుకోవట్లేదు. అవును, మృగరాజులా ఉండే మాయ ఇలా సాధు జీవిలో ఉండడం నాకేం నచ్చట్లేదు. లేదు మామ, సునామీ వచ్చే ముందు సముద్రం కూడా కాముగానే ఉంటుంది. నాకెందుకో జరగబోయే వైలెన్స్ కి ఈ సైలెన్సే వెల్కమ్ సైన్ లా ఉంది. ఏంట్రా డోర్ లేస్తున్నావు? నిన్ను కూడా వేస్తాను రా. ఉదయం నుంచి తిండి తిప్పలో మాని మీ బ్యాంక్ చుట్టూ తిరుగుతుంటే మీకేమో లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్, టీ బ్రేక్. సరే, బ్రేక్లన్నీ మీరు ఇచ్చారు కదా, ఇప్పుడు క్లోజింగ్ టైం నేను ఇస్తా. ఈ రోజు నా ఇంటి తాళం గుత్తి నా చేతిలో పడకపోతే ఒక్కొక్కడ గుత్తులు పగిలిపోతాయి. రే, మెయిన్ గా నీ గుత్తి. రే, మేనేజర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మరి ఆడిది పెద్ద పోస్ట్ అని. నన్నే అంత మాట అంటావా? బాయ్స్, వీడి బోన్ తీర్చేసి బోర్డ్స్ కేసండి. ఏంట్రా వేసేసేది? కేజీ ములక్కాళ్ళ తిని కార్యం కోసం వెయిట్ చేస్తున్న కొత్త పెళ్లి కొడుకు రూమ్ కి వచ్చినట్టు భలే వచ్చారా. రండ్రా. సార్, బ్యాంకులో ఏంటి గొడవని పైనుంచి ఫోను. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటక్కడ గొడవ? ఎవడో ఇంటి తాళాలు పట్టుకొచ్చావని బ్యాంక్ వచ్చి గొడవ చేస్తున్నాడు సార్. ఎవడ్రాడు? దిస్ ఈస్ పిసినగుట్ట జగన్నాథ్ రిపోర్టింగ్ ఫ్రమ్ సర్కార్ వారి బ్యాంక్ సార్. ఇక్కడ అందరూ అవుట్, నువ్వు వస్తే ఫైట్ ఫినిష్ చేద్దాం. ఏంట్రా వచ్చేది? నా బ్యాంకులోనే గొడవ చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఈడ్ చేసేస్తావు? ఈడ్ చేసేస్తాడట. అసలు ఏం కావాలరా నీకు? నా ఇంటి తాళం, అది ఇచ్చేదాకా మేము వెళ్ళాం. వాయిదాలు కట్టకుండా తాళం ఎలా ఇస్తారు? ఎవడ కట్టలేదు, ఈ రిసిప్ట్లు చూసి చెప్పమను. రే మేనేజర్, నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఓ గంటలో ఈ గొడవ సాల్వ్ అయిపోవాలి. ఓకే సార్, ఓకే. మాయాన్ బీస్ట్ మోడ్. బీస్ట్ కాదు మామ, సర్కార్ వారి పాటు మోడ్, కేసీపీడి. సార్, ఈ రిసిప్ట్ లో మీరు కట్టినట్టు ఉంది కానీ ₹1 కూడా మా బ్యాంక్ రాలేదు సార్. అదేంటి, ప్రతి నెల మీ బ్యాంక్ నుంచి ఒకడు వచ్చి కట్టించుకునేవాడుగా. మా బ్యాంక్ నుంచా? ఎవరు సార్ ఆడు? జలాని. జలానియా? ఆడెప్పుడో జంపు జలాని. వాడు మానేసి 1 year అవుతుంది, అయినా వాడికి ఎలా కట్టారు మీరు? నాకేం తెలుసయ్యా, ఆడు మందేశాడో మానేశాడో. పోనీ డబ్బులు కట్టట్లేదని నోటీస్ అయినా పంపాలిగా, అది కూడా లేదు. ప్రతి నెల మీ ఇంటికి నోటీసులు వెళ్తున్నాయి సార్, కావాలంటే పోస్ట్ మ్యాన్ అడగండి, ఇక్కడ ఉన్నాడు. అవును సార్, ప్రతి నెల మీ ఇంటికి నేనే ఇస్తాను బ్రౌన్ కవర్, మీ బాబు తీసుకునేవాడు. నోటీస్ తీసుకున్నాడా? మరి నాకు ఎప్పుడు ఇవ్వలేదు. ఏరా చెప్పు. అంటే నాన్నగారు, అవి నోటీసులా? నేను మా కాలేజ్ నుంచి వచ్చే మార్క్ లిస్టులు ఏమని అనుకుని చింపేసి పడేసానండి. చింపేసావా? అయితే ఇప్పుడు నీకు నిజంగానే కేసీపీడీ రా. నీ కవర్ చింపి పారదొబ్బుతా. నాన్నగారు, బాబు, లాస్ట్ నెంబర్ గుర్తొచ్చింది, డబ్బులు తెస్తావా? రే తాత, నువ్వు ఇంకా వెళ్ళలేదా? డబ్బులు కాదురా, నీ ప్రాణాలు తీస్తాను.